మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండల్ చౌదరిగూడ గ్రామ పంచాయతీ నేను ధారావత్ వెంకటేష్ నాయక్ ఓయూ కాలనీ రోడ్ నంబర్ 5లో 2006లో కాలనీ ఉపాధ్యక్షుడిగా నన్ను ఎన్నుకున్నారు. సర్వే నంబర్ 751 752 చౌదరిగూడలో ప్లాట్ నంబర్ 92 నేను ఖరీదు చేసుకున్నాను. ఇల్లు కట్టుకుంటాను అంటే పర్మిషన్ ఇవ్వకూడదు అని కొందరు బడా నాయకులు అడ్డుపడుతున్నారు. నా ప్లాట్ లో వినాయకుని గుడి నిర్మించుకుంటామంటే 70 గజాల స్థలాన్ని ఉచితంగా ఇచ్చాను. ఈ సర్వే నంబర్లలో సుమారుగా 14 ప్లాట్లు బై నంబర్తో నిర్మాణాలు చేపట్టినారని, ఈ కాలనీలో ఉన్న ఏ ప్లాట్ కు పర్మిషన్ లేదు. 417 బై ఏ, 407 బై ఏ, 362 బై ఏ, 356 ఏ గ్రామ పంచాయతీ పరిధి ఓయూ కాలనీ సర్వే నంబర్ 751 752లో సుమారుగా 14 ప్లాట్లకు ఎలాంటి పైలాంటి పర్మిషన్ లేకుండా నిర్మాణం జరిగినవి. నాకు పర్మిషన్ కావాలంటే ప్రస్తుత కాలనీ అధ్యక్ష కార్యదర్శులు ఇంటి పర్మిషన్ ఇవ్వకుండా గ్రామ సెక్రటరీ వద్ద చెప్పారు. నీకు పర్మిషన్ కావాలంటే మాకు 5 లక్షలు కావాలని ఇవ్వాలని నన్ను భయభ్రాంతులకు గురి చేస్తున్న వ్యక్తులు ఎన్ఎస్ రెడ్డి, వెంకటరెడ్డి, రవీందర్, శ్రీనివాస్ వీరు నా వద్ద 5 లక్షలు డిమాండ్ చేస్తూ నన్ను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇటు విషయంలో కలెక్టర్కు ఫిర్యాదు చేశానన్నారు. పోలీసులు వారికి కూడా ఫిర్యాదు చేశానన్నారు. కాలనీ వారికి డబ్బులు ఇవ్వని కారణంగా నా ప్లాట్కు పర్మిషన్ రాకుండా చేస్తున్న వీరిపై తగిన చర్యలు తీసుకోవాలని, నాకు తగు న్యాయం చేయాలని పత్రికా మీడియా ముందు వెల్లడి చేస్తున్నానని తెలిపారు. ఎటువంటి పర్మిషన్ లేదని చెప్పి ఏదైతే ఎల్లో మార్క్ చేసిరో అయితే పర్మిషన్ లేదు. గ్రామ పంచాయతీ సెక్రటరీ ఇచ్చింది. నాకు ఎలాంటి పర్మిషన్ లేదని చెప్పేసి అధికారి, గ్రామ పంచాయతీ అధికారి నాకు 26/3/24 అది ఆర్టీఐ చట్టం కింద అప్లికేషన్ ఆర్టీఐ చట్టం కింద నేను ఇచ్చాను. పర్మిషన్ కావాలని ఆర్టీఐ చట్టం కింద ఇచ్చిన మొత్తం ఆర్టీఐ చట్టం కింద ఇచ్చి ఏం చేసినా ఎవరికి లేదని చెప్పి ఈరోజు సెక్రటరీ మనకు ఇవ్వడం జరిగింది. ఏమి ఇచ్చిండే ఒకటే ప్లాట్కు ఉంది పర్మిషన్, ఎలాంటి ప్లాట్కి లేదు. 268 బై ఏ ఒక దానికే ఉంది, మిగతానికి ఎలాంటి పర్మిషన్ లేదని చెప్పి సెక్రటరీ ఇచ్చారు. ఓయూ కాలనీలో బై ఏ ప్లాట్, ఆ ప్లాట్కి వచ్చేసి 2023లో శంకుస్థాపన గణేశుని గుడి కోసం కూడా 70 గజాల స్థలం నేను వాళ్ళ గుడి కోసం నేను కేటాయించాను. గుడి కోసం కావాలని చెప్పేసి ఆ రోజు కూడా ఇచ్చేసి, ఏంటంటే నేను కాలనీ ఉపాధ్యక్షుడు నేను ఆ రోజు కూడా స్థలం కోసం కూడా ఇచ్చేసాను. దాదాపుగా ఒక 15-20 ప్లాట్లకు నేను ఆర్టీఐ యాక్ట్ సమాచారం కింద ఇచ్చాను. ఆ ప్లాట్లకు ఎటువంటి పర్మిషన్ లేదని చెప్పేసి ఈరోజు సెక్రటరీ గారు ఎటువంటి పర్మిషన్ ఒకటే ప్లాట్కి ఇచ్చాడు, ఏ ప్లాట్కు పర్మిషన్ లేదని చెప్పి నాకు కాపీ ఇచ్చాడు. దీనికి సంబంధించి నేనేం అడిగినంటే కాలనీ వాసులు నాతో ఫైట్ చేయడం జరుగుతుంది. ఏ కాలనీ వాసులు? ఓయూ కాలనీ వాసులు నాతో ఫైట్ చేయడం ఏం జరుగుతుందంటే అది కరెక్ట్ కాదు అంటే మీరు కట్టుకొని మీకెట్లా వచ్చింది పర్మిషన్, నాకెందుకు రాలని అదొకటి అడుగుతున్నా. మీకెట్లా వచ్చింది, మీరు కట్టుకున్నారు, ఒక్కొక్కడు ఇంటి పర్మిషన్ లేకుండా దొంగ పర్మిషన్ తీసుకొని హౌజు రెంట్లకు ఇచ్చారు, హాస్టల్ కట్టి రెంట్లకు ఇచ్చారు. వాళ్ళకి ఎట్లా వచ్చింది, నాకెందుకు రాలేని చెప్పేసి పోతే దీని విషయంలో ఇదే కాలనీ వాసులు సుధీర్ రెడ్డి దగ్గర వెళ్ళడం జరిగింది. వాళ్ళు దానికి నేను కౌంటర్ ఏమి ఇచ్చానంటే మీకెట్లా వచ్చింది పర్మిషన్, నాకెందుకు రాలే. నేను అదే సెక్రటరీ గారికి కంప్లైంట్ పెట్టుకున్నాను. ఆర్టీఐ సమాచారం కింద పెడితే వాళ్ళకి ఎలాంటి పర్మిషన్ లేదు, ఓకే, వాళ్ళది కరెక్ట్ కాదు. ఎన్ని ప్లాట్లకు లేదు? అట్లా దాదాపుగా 14-15 ప్లాట్లకు లేదు. ఇవన్నీ బై నెంబర్, అన్ని బై నెంబర్. వాళ్ళందరూ ఇవాళ ఇల్లు కట్టుకొని అమ్ముకున్నారు, అన్ని బై ఏ ప్లాట్లు కట్టుకొని అమ్ముకున్నారు. వాళ్ళకి ఎట్లా వచ్చింది పర్మిషన్, నేను అదే అడగనిపోతే ఇవాళ నన్ను సుధిరెడ్డి దగ్గర పోయి నేను బ్లాక్మెయిల్ చేసి మాకు 4 లక్షలు 5 లక్షలు నేను ఇవాళ 2006 కాలేలా నిన్న మొన్న వచ్చిన వాళ్ళు
2006 నుంచి ఉన్నా. అది మొత్తానికి ఏం చేస్తున్నారంటే గ్యామ్లింగ్. ఎవరు అడుగుతారు ఈ 4 లక్షలు అయితే? ఇది ఎన్ఎస్ రెడ్డి, వెంకర్ రెడ్డి, శ్రీనివాస్ డబ్బులు అడుగుతున్నారు. ఎవరు వాళ్ళు? ఈ కాలనీ వాసులే. కాలనీ ఇప్పుడు ఆ రోజులో నేను కాలనీ ఉపాధ్యక్షుని, రసీద్ అధ్యక్షుడు ఉండే. ఈరోజు వాళ్ళు ఉండి ఏం అడుగుతున్నారంటే మాకు డబ్బులు కావాలి, మాకు రోడ్డు కావాలి. దీనికి ఆల్రెడీ నేను పక్కకు నాకు ప్లాట్ ఉండే, ఆ ప్లాట్లో సగం గణేశుని గుడి కూడా 70 గజాల స్థలం ఇచ్చేసి, 70 గజాల స్థలం దాదాపుగా 9 లక్షల ప్లాట్ ఆ రోజు ఇచ్చేసి, దీంట్లో కూడా ప్లాట్ కావాలి నన్ను మొత్తం భయపెట్టడం, గ్యామ్లింగ్ చేయడము, అది పెడతా ఇది పెడతా అని చెప్పి నన్ను మొత్తం టార్చర్ పెట్టడం. నేను దానికోసం వీళ్ళ మీద నేను ఈ విషయంలో వెళ్ళాను. ఒక్క ఇంటికి కూడా పర్మిషన్ లేదు. నేను ఇవాళ గ్రామ పంచాయతీకి వచ్చి నేను పర్మిషన్కి అప్లై చేస్తే నా పర్మిషను దానికో ఇవ్వద్దని చెప్పేసి వీళ్ళు కాంప్లైంట్ ఇచ్చి అది ఆపి అక్కడ సుధిరెడ్డి పటేల్ దగ్గర పోయి అతన్ని కూడా ఇది చెప్పి అతను కూడా తిట్టాడు. వీళ్ళు చేసే పని ఏంటంటే గ్యామ్లింగ్, డబ్బులు వసూలు చేసుకోవాలి, చేయాలి. 95/A అది మీ ప్లాటా? నా ప్లాట్. దాని వెనకాల మొత్తం అన్ని ఇండ్లు అయిపోయినాయి, ఇప్పుడు అయిపోయినాయి. ఇది ఓపెన్ ప్లాట్. దీన్ని అడిగినందుకు దీన్ని మొత్తం దాన్ని చేయనీయద్దు, చేయాలని మొత్తం ఎలిగేషన్ పెట్టి కావాలని చెప్పేసి దీన్ని నాయకు నిన్న మొన్న వచ్చిండు కాలనీకి అని చెప్పి ఎలిగేషన్ పెట్టేసి దాన్ని చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దీన్ని చేసేది ఏంటంటే కాలనీ వాసులకు నేర్పించేది కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళు నాకు కావాలి. ఇష్యూ ఒకటే నేను అడిగేది ఏంటంటే వాళ్ళు ఎప్పుడో కట్టుకున్నారు, ఇంట్లో కొన్ని కిరాయికి ఇచ్చుకున్నారు, ఒక్కరికి ఇంటి పర్మిషన్ లేదు. ఇవాళ నేను కట్టుకుంటా మీకు ఏమవుతుంది బాధ? అంటే మీరు ఏదైతే ప్లాట్ చెప్తారో సేమ్ అదే బై నెంబర్? అదే బై నెంబర్. సుమారుగా ఎన్ని ప్లాట్లకు లేదు అట్లా? దాదాపుగా 14-15 ప్లాట్లకు పర్మిషనే లేదు. గ్రామ పంచాయతీ నాకు ఇచ్చేసింది, ఎటువంటి పర్మిషన్ లేదని ఇచ్చేసింది. ప్లాట్ నెంబర్తో సహా మీకు ప్లాట్ నెంబర్తో సహా ఆర్టీ యాక్ట్ సమాచారం కింద పెడితే ఎలాంటి పర్మిషన్ లేదని నాకు ఇచ్చింది. మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నాకు ఒకటే కావాలి. ఇప్పుడు వాళ్ళు ఎట్లా కట్టుకుని నేను కూడా కట్టుకుంటా అని చెప్తే నన్ను టార్చర్ పెడతాను. కాలనీ వాసులు 5 లక్షలు 6 లక్షలు మాకు పాట కావాలంటే నేను ప్లాట్ కొనుక్కున్నాం. ప్లాట్ కొనుక్కొని ఇల్లు కట్టుకున్నాం. మేము రిజిస్ట్రేషన్ 10 లింకులు ఉన్నాయి. డాక్యుమెంట్ 84 నుంచి 10 లింకులు ఉన్నాయి మాకు. మేము కట్టుకొని పోతే వచ్చి ఇట్లా పరిశాన్ పెట్టి ఈడ ఎలిగేషన్ పెట్టుడు, ఆడ ఎలిగేషన్ పెట్టుడు, అక్కడ పోయి ఆపిచ్చుడు, అది ఎట్లా కడతాడో చూస్తా, ఏం కడతాడో చూస్తా అని చెప్పి నన్ను భయపెడుతుడు. మామూలుగా కాదు, చంపేస్తా చేస్తానంటే. ఎవరంటారు అన్నమాట? కాలనీ వాసులే. పేర్లు ఏమని చెప్తారా? పేర్లు కాలనీ వాసులు ఏమంటారు అంటే ఎట్లా కడతాడో చూస్తాం, వాని సంగతి చూస్తాం. వెంకటరెడ్డి, ఎన్ఎస్ రెడ్డి, సీను, రవీందరు ఎట్లా కడతారో చూస్తా, ఏం కడతారో చూస్తా, సంగతి చూస్తా అంటే నేను ఒకటే అడుగుతున్నా. నేను ఇవాళ 2006లో కాలనీకి వచ్చిన, మీరు నిన్న మొన్న వచ్చిన, నాకు మొత్తం లేదు. అందరు మీరు ఇల్లు కట్టి నేను మొన్న ప్లాట్ తీసుకున్నా, నేను తప్పేం చేసిన? నేను కట్టుకుంటున్నా, దాన్ని మీరు ఎందుకు ఎలిగేషన్ పెడుతున్నారు? ఇప్పుడు సంపుతామనే అనేది వాళ్ళేనా? వాళ్ళే. ఎట్లా ఫోన్ ద్వారా అన్నారా? ఎట్లా అన్నారు? ఫోన్ ద్వారా, పబ్లిక్ ద్వారా, ఫ్రెండ్స్ ద్వారా కూడా చెప్తున్నారు. ఫ్రెండ్స్ ద్వారా అంటున్నారు. చూస్తాం, మీతో డైరెక్ట్ అనలే చూస్తాం, మేము సంగతి చూస్తాం అంటే ఎట్లా చూస్తారు? నేను కూడా ఇప్పుడు ఆయన దగ్గర పోయారు పెద్ద మనిషి, నేను కూడా పెద్ద మనిషి దగ్గర పోయి నేను కూడా చెప్పాను. పెద్ద మనిషి అంటే పెద్ద మనిషి సుధిరెడ్డి దగ్గర పోయారు అంటే నేను కూడా డాక్యుమెంట్ కూడా నేను కూడా తీసుకొని పోయి నేను పెద్ద మనిషిని దొరుకుని పోదామంటే ఆయన కొంచెం అలా తమ్ముడేది అయిందట. నేను దానికోసం ఆ కూడా పోతా. నేను ఇవాళ నేను కాలనీకి వచ్చి 2006 నుంచి ఉన్నా. మీకు ఇల్లు కట్టుకొని మీరు కిరాయి తీసుకుంటే నాకెందుకు రాదంటు? మీకో న్యాయం నాకో న్యాయమా? మీకు ఎలాంటి పర్మిషన్ లేదు. 18-16 ఇళ్లకు ఎలాంటి పర్మిషన్ గ్రామ పంచాయతీలో రికార్డు లేదు. నేను దీనికి ప్రజావాణిలో వేశాను. సరే, ఇప్పుడు మీరు ఏం న్యాయం నా ఇల్లు నేను కట్టుకుంటా. మీరు అడగను మీకేం 5 లక్షలు 6 లక్షలు నేను మీకెందుకు ఇస్తాను? నన్ను ఎందుకు అడుగుతున్నాను? మీరు అడిగే మీకు అవసరం ఏమో, నన్ను ఎందుకు అడుగుతాను? నేను కూడా మీరు కొన్నట్టు నేను కూడా ప్లాట్ కొన్నా కదా, నేను కూడా ఇల్లు కట్టుకుంటున్నా అంటున్నా. నన్ను నాకు వచ్చి ఎందుకు ఆపుతున్నారు? సెక్రటరీ గారు ఏమన్నారు? దానికి పర్మిషన్ ఇవ్వండి ఏమన్నారు? సెక్రటరీ గారు కూడా మీ కాలనీ వాసులు వచ్చేసి ఆపుతురు, మీరు వాళ్ళతో మాట్లాడుకోండి. సెక్రటరీ మీ కాలనీ వాసులు వచ్చి ఆపుతున్నారు, మీరు వాళ్ళతో మాట్లాడుకోండి
వాళ్ళు ఇక్కడ రాకుండా అక్కడ పోయినట్ట ఆపితే నేను మొన్న వచ్చి నేను బేస్మెంట్ కట్టిన దాన్ని కూలగొట్టారు. దీని మీద పోలీస్ స్టేషన్ కాంప్లైంట్ కూడా ఇచ్చాను. కాంప్లైంట్ కూడా ఇచ్చాను. వీళ్ళ మీద అందరి మీద ఎవరెవరు ఆపారని చెప్పి వాళ్ళ పేర్లు కూడా కాంప్లైంట్తో సహా ఇచ్చాను నేను. వీళ్ళకు ఒకటే, ఇప్పుడు మా మధ్యవర్తులు ఎవరు 5 లక్షలు 6 లక్షలు ఎవరు భయపెట్టి ఏం చేస్తారు? 6 లక్షలు మేము ఎందుకు ఇస్తామండి? మరి వాళ్ళ పైన పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. కాపీ కూడా ఉంది, మీకు కాపీ ఇస్తాను. పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. అది కూడా నేను పోలీస్ కూడా కంప్లైంట్ కూడా రికార్డ్ ఇచ్చి వాళ్ళ మీద కంప్లైంట్ బుక్ చేపిస్తున్నాను. కంప్లైంట్ బరాబర్ చేపిస్తున్నా. వాళ్ళకున్న న్యాయం అందరికి ఒకటే న్యాయం ఉండాలి. వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. ఒక్కొక్కరికి సీను అనే క్యాండిడేట్కి అతని బిల్డింగ్ 400 గజాలు 1,70,000 హాస్టల్కి ఇచ్చింది కదా. హాస్టల్కి అది కూడా బయ్యే దొంగ పర్మిషన్. అతని పర్మిషన్ కరెక్ట్ కాదు, ఫేక్ పర్మిషన్. ఆ రోజు లక్ష్మణ్ గౌడ్ దగ్గర తీసుకుపోయి లక్ష్మణ్ నన్ను పక్కకు కూర్చోబెట్టి దొంగ పర్మిషన్ తీసుకొని ఇల్లు కట్టుకున్నాడు. సీను వెంకర్ రెడ్డి కూడా ఎలాంటి పర్మిషన్ లేవు. ఇప్పుడు మీ మెయిన్ వాదన ఏంటి? ప్లాట్ పర్మిషన్ కావాలన్నా? పర్మిషన్ కావాలి. ఇవన్నీ ప్లాట్లు ఎట్లా ఇచ్చినా మీకు క్వశ్చన్? అన్ని ప్లాట్లకి నువ్వు పర్మిషన్ లేదు, నేను లీగల్గా నేను కట్టుకుంటే కూడా నా మీద ఎందుకు ఈ దౌర్జన్యం? మీ అన్ని ఫేక్ పర్మిషన్ మీకు కరెక్ట్ లేవు. మీకు ఇలా గ్రామ పంచాయతీ రికార్డ్ ఇచ్చింది కదా, మీకు ఎంత పర్మిషన్ ఏముంది రికార్డ్ ఇచ్చింది కదా. ఇక్కడ మీ ప్లాట్ల మీద ఎలాంటి ఇక్కడ లేవు. మీరు ఇంటి రసీదు కట్టొచ్చు కానీ మీకు పర్మిషన్ లేదు. ఇక్కడ ఏవైతే మీరు చెప్పిన 14 ప్లాట్లు ఉన్నాయంటే దేనికి పర్మిషన్ లేదు. ఓకే, ఇదంతా ఫేకు. ఇది నన్ను వచ్చి ఆపుతున్నారు కదా, మీకు కరెక్ట్ లేదు. ఇప్పుడు నన్ను ఎందుకు ఆపినా నేను పెట్టినా. రైట్ సార్.